హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ యూఎస్ హర్ష వ్లాగ్స్. సో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నా హాట్ స్ప్రింగ్స్ అండ్ అడ్వెంచర్ పార్క్ కొలరాడోలో. ఇవి చాలా ఫేమస్ బేసిక్గా. సో ఫస్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి అడ్వెంచర్ పార్క్. సో ఇక్కడ మొత్తం అన్ని రోలర్ కోస్టర్స్, జైంట్ వీల్స్, 360 డిగ్రీ స్పిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ ఎలా ఉంటుందో ఈ ఫస్ట్ పార్ట్లో చూపిస్తాను, డే 2 ఫస్ట్ పార్ట్. సో ఆల్ ద వే మనం నిన్న క్యాంప్ చేసిన ప్లేస్ నుంచి ఎర్లీ మార్నింగ్ 8 o'clock అట్లా స్టార్ట్ అయినాము. 2 hours డ్రైవ్, ఇది 2.5 డ్రైవ్ ఉంది బేసిక్గా అడ్వెంచర్ పార్క్కి. సో ఆల్ ద వే మేము 1 hour డ్రైవ్ చేసినాము. సో నేను ఇక్కడే వీడియో స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసినాను, ఎందుకంటే చాలా అమేజింగ్ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. లెట్స్ గో, ఈ వ్యూ చూసి అయితే ఎంజాయ్ చేయండి. సో మొత్తానికి ఇప్పుడే రీచ్ అయిపోయినాము గ్లెన్వుడ్ స్ప్రింగ్స్కి. సో ఇందులోనే మనం రైడ్స్ అన్ని బుక్ చేసుకున్నాం బేసిక్గా. సో ఈ గొండోలా కనిపిస్తుంది కదా, గ్లెన్వుడ్ అని. సో ఇదే గొండోలా. సో ఈ గొండోలా తీసుకొని ఆల్ ద వే మనము పైకి వెళ్తాము. సో ఇప్పుడు అందరూ వెళ్తున్నారు చూడండి. సో అలా పైకి వెళ్ళి అక్కడ అడ్వెంచర్ రైడ్స్ ఉంటాయి. అండ్ దీని యొక్క డీటెయిల్స్ అండ్ దీని లొకేషన్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. అండ్ వీళ్ళే మనకు గొండోలా ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ గొండోలా వచ్చేసి ఇక్కడే ఉంది. ఇక్కడికి వెళ్ళి మనం ఎక్కి ఆల్ ద వే మనం పైకి వెళ్తాము. అండ్ అక్కడ అడ్వెంచర్ రైడ్స్ ఉంటాయి. అండ్ అది ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హాట్ స్ప్రింగ్స్కి వెళ్తాము. సో అది చూపిస్తా అవి ఎలా ఉంటాయో. సో ఇప్పుడైతే మనం ఇది ఎక్కేసి పైకి వెళ్దాము. అండ్ చెప్పాలంటే ఇక్కడ చాలా అమేజింగ్ వ్యూస్ ఉన్నాయి మౌంటైన్స్వి. ఆల్రెడీ మీరు వచ్చేటప్పుడు రీల్ పెట్టినా చూసే ఉంటారు. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఈ గొండోలా నుంచి పక్కా మీకు నచ్చుతుంది. ఇక్కడ నుంచి వ్యూ డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా. అండ్ ఆల్ ద వే అక్కడికి వెళ్తే ఇంకా అమేజింగ్ వ్యూ కనిపిస్తుంది. సో ఇవన్నీ మౌంటైన్స్వి. ఓకే, ఇంకా మనం పైకి వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఇప్పుడే కౌంటర్ దగ్గరికి వచ్చేసినాము. అండ్ ఇక్కడే మనకి చేతికి ఒక బ్యాండ్ వేస్తారు, మన టికెట్స్ అని ఇక్కడ చూపించాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్క రైడ్కి ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉందో. అండ్ మనం వెళ్ళబోయే రైడ్స్ కొన్ని ఉన్నాయి ఇందులో, అవే థ్రిల్ అండ్ అడ్వెంచర్ రైడ్స్. ఇంకా మిగతా అన్నీ చాలా చిన్న రైడ్స్ ఉంటాయి. సో మనం వెళ్ళబోయే రైడ్స్ వచ్చేసి ఆల్పిన్ కోస్టర్, జైంట్ క్యానియన్ స్వింగ్ మన టాప్ ప్రయారిటీ. అండ్ ఆల్సో చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. చూద్దాం మనం ఎన్నైతే కంప్లీట్ చేయగలుగుతామో. లెట్స్ గో, పైకి అయితే వెళ్దాం, వ్యూ చూసేది ఎంజాయ్. సో ఇప్పుడే పైకి అయితే వచ్చేసినాము. సో మన గాయస్ కూడా దిగుతురు. మా దాంట్లో ప్రతాప్, శివ అండ్ సాయినాథ్ వచ్చినాం. వాళ్ళ దాంట్లో ఫనీ, జోషి అండ్ శ్రీను వచ్చారు. లోపల ఎంటర్ సైడ్లో మీరు చూస్తారు, దాని పేరే జెమ్ స్టోన్ ప్యానింగ్. సో ఇట్ నథింగ్ బట్ అగైన్ మైనింగ్ లాగా. అండ్ ఇక్కడ వాటర్ ఫ్లో అవుతున్నాయి చూడండి. సో ఈ వాటర్లో శాండ్ ఇంకా గ్రావెల్ మిక్చర్ అయితే ఉంటుంది. అండ్ మనకి అక్కడే ఒక నెట్ ఇస్తారు చూడండి, ముందుంది. సో దాంతో మనం ఆ వాటర్లో నుంచి ఆ స్టోన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తుండాలి, సేమ్ లైక్ గోల్డ్ ఫైండ్ అవుట్ చేస్తున్నట్టు. సో అట్లా ఫీల్ అవ్వచ్చు బేసిక్గా. అంతేగాని రియల్ గోల్డ్ మాత్రం దొరకదు, ఓన్లీ స్టోన్స్ మాత్రం దొరుకుతాయి. అండ్ ఆల్సో హియర్ ఇస్ ద మ్యాప్ ఫర్ గ్లెన్వుడ్ అడ్వెంచర్ పార్క్. సో మేము ఆల్రెడీ ప్లాన్ అయితే చేసుకున్నాము ఏ రైడ్ ఫస్ట్ ఎక్కాలో అని చెప్పేసి, సో దట్ టైం వేస్ట్ కాకుండా ఉంటుందని.
అండ్ మేము వెళ్ళబోయే ఫస్ట్ రైడ్ వచ్చేసి ఆల్పెన్ కోస్టర్, దాని తర్వాత గ్లెన్వుడ్ క్యానియన్ ఫ్లైయర్, దాని తర్వాత క్లిఫ్ హ్యాంగర్ అంటే మళ్ళీ ఏం లేదు, చిన్న రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ క్యానియన్ స్వింగ్ వెళ్తాము, రైట్ సైడ్ లో మీరు చూస్తున్న చూడు స్వింగ్ లా ఉంది, సో అది. దాని తర్వాత పెద్ద రోలర్ కోస్టర్ వెళ్తాం. అట్ ఫైనల్లీ క్రిస్టల్ టవర్ అని ఉంటుంది, సో సడన్ డ్రాప్ చేస్తుంది అది. సో బ్లూ కలర్ లో చూస్తున్న చూడు రైట్ సైడ్ లో చిన్నగా, సో అదే క్రిస్టల్ టవర్. అండ్ సో ఇది మా ప్లాన్లు ఉన్నవి. అండ్ ఇవే చాలా పెద్ద పెద్ద రైడ్స్ ఈ అడ్వెంచర్ పార్క్లో, అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ అన్ని చాలా చిన్న చిన్నగా ఉంటాయి. సో ఇఫ్ వీ స్టిల్ హ్యావ్ సమ్ టైమ్ లెఫ్ట్ దెన్ వీ క్యాన్ ఎక్స్ప్లోర్ ఫ్యూ మోర్ రైడ్స్ బిఫోర్ ఎండింగ్ అప్ దిస్ అడ్వెంచర్ పార్క్ యాజ్ వెల్. సో మ్యాప్ అయితే చూస్తున్నారు కదా, ఇప్పుడే గండోలా దిగి ఆల్ ద వే మనము లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఆల్పెన్ కోస్టర్ మన ఫస్ట్ రైడ్ వైపు వెళ్తున్నా. మనకి ఫస్ట్ కనిపించేది జెమ్ స్టోన్ ప్యానింగ్, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. నాకైతే ఏం గోల్ దొరకలేదు, ఒకవేళ గోల్ దొరుకుంటే పక్కన నేను గివ్ అవే ఇచ్చేటోళ్ళని మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి. సో ఫస్ట్ వెళ్ళిపోదాం మనం ఆల్పెన్ కోస్టర్కి, లెట్స్ గో. సో లోపల ఎంటర్ కాగానే ఆ స్మోక్ హౌస్ దగ్గర నుంచి లెఫ్ట్ అయితే వచ్చినాము. అండ్ ఫస్ట్ మేము వెళ్ళబోయే రైడ్ వచ్చేసి ఆల్పెన్ కోస్టర్. సో ఆల్రెడీ మీరు పైకి ఎక్కేటప్పుడు వీడియో చూసి ఉంటారు, ఒక ఆమె ఇట్లా చిన్న రోలర్ కోస్టర్ పైన వెళ్తుంది చూడండి, అదే. కాకపోతే దీనికి వెయిటింగ్ టైం వచ్చేసి కింద డిస్ప్లేలో చూపించింది 45 minutes అని. సో 45 minutes ఆగాలి. ఇక ఆగిన తర్వాత మనం అక్కడ ఉంటాం మనం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ ఎంజాయ్ చేయండి, లెట్స్ గో. సో ఇప్పుడే క్యానియన్ ఫ్లైర్ దగ్గరికి వచ్చినాం. చెప్పాలంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద యూనిక్ రైడ్స్ ఇన్ ద పార్క్. ఎందుకు యూనిక్ రైడ్ అంటున్నా అంటే చూడండి, అసలు చాలా చాలా ఎడ్జిక్ కట్టినారు. అసలు హాఫ్ ఆఫ్ ద రైడ్ మనము మౌంటైన్ పైన ఉంటే, ఇంకొక హాఫ్ ఆఫ్ ద రైడ్ మొత్తం మనం గాల్లో ఉంటాము. అది కూడా 7,100 feet పైనకి వెళ్ళి మనకి వ్యూ కనిపిస్తుంది. సరే మీరు కూడా ఆ వ్యూ చూడండి, చాలా అంటే చాలా అమేజింగ్ ఉండే అసలు. ఆ గాల్లో తిరుగుకుంటా అసలు ఆ వ్యూ ఎంజాయ్ చేయడము. సో లెట్స్ గో, రైడ్ అయితే ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడే గ్లెన్వుడ్ క్యానియన్ ఫ్లైయర్ అయిపోయింది. సో ఇదే అది అటు సైడు. అండ్ నెక్స్ట్ వెళ్ళేది క్లిఫ్ హ్యాంగర్. చలో వెళ్ళిపోదాం క్లిఫ్ హ్యాంగర్కి. అండ్ ఇటువైపు అది ఇక్కడ జైంట్ వీల్ ఉంది. అసలు జైంట్ వీల్ ఏమంటారు, చాలా చాలా చిన్నగా ఉంది, ఆడు మెల్లగా తిప్పుతున్నాడు. ఇవన్నీ ఇక చిన్న పిల్లలకి అని చెప్పేసి వెళ్ళడం కూడా వెళ్ళడం లేదు. సో చూడండి, ఎవరు ఎక్కట్లేదు, అసలు మెల్లగా చెప్తున్నాడు. అసలు దీనికన్నా మన ఇండియాలో ఏమంటారు, రప్ప చెప్తారు. అది క్లిఫ్ హ్యాంగర్ అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, రోలర్ కోస్టర్. సో మొత్తానికి అయితే పైకి వచ్చేసినాము, చూస్తున్నారా. సో చాలా చిన్న రోలర్ కోస్టర్ అసలు ఇది. ఇంకొక రోలర్ కోస్టర్ కూడా ఉంటుంది, అది పెద్ద రోలర్ కోస్టర్, అదేమో సైడ్కి ఉంది. ఫస్ట్ ఇది ఎక్కిన తర్వాత అది ఎక్కుదాము. సో ఇలా చూస్తుంటే మీకు నార్మల్గా అనిపిస్తుంది అది. సో లెట్స్ గో. మిమ్మల్ని అందరినీ నా పక్కన సీట్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాను. అండ్ వ్యూ చూసి మాత్రం ఎంజాయ్ చేయండి. అందరిని తీసుకుపోతాను.
సో ఇప్పుడే వచ్చేసినాం జైంట్ క్యానియన్ స్వింగ్కి. చూడండి, సో ఇదే జైంట్ క్యానియన్ స్వింగ్. సో 4 మెంబర్స్ కూర్చుంటారు అండ్ మనం స్వింగ్ అవుతుంటాం. చూపిస్తా. ఫోన్స్ యాక్చువల్లీ నాట్ అలౌడ్ అన్ని రైడ్స్లలో. సో అందుకే నేను వెళ్ళిన రైడ్ కాకుండా నెక్స్ట్ రైడ్ తీస్తున్నాను. సో నేను వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసి చూపిస్తా. లెట్స్ గో, వెళ్దాం పదండి. సో మొత్తానికి చూసేసారు కదా జైంట్ క్యానియన్ స్వింగ్ ఎలా అయిందో. అండ్ నెక్స్ట్ ఆల్ ద వే వెళ్తున్నాం. ఇంకొక రోలర్ కోస్టర్ ఉంది యాక్చువల్గా, సో అక్కడికైతే వెళ్తున్నాం. లెట్స్ గో. ఇప్పుడే అటువైపు జైంట్ క్యానియన్ స్వింగ్ అయితే అయిపోయింది అండ్ ఆల్ ద వే వచ్చేసినాం రోలర్ కోస్టర్ దగ్గరికి. సో ఆల్రెడీ నాది ఒక రౌండ్ అయిపోయింది, అందరు కలిసి యాక్చువల్లీ ఒక రౌండ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఇంకొక రౌండ్ కోసం అయితే వెళ్ళారు. అందరూ కూర్చున్నారు. నేను వీడియో కోసం అని చెప్పేసి ఇంకా ఆగిపోయినా. క్రేజీ అంటే క్రేజీగా ఉండే. చూడండి అలా వెళ్తున్నారు పైకి. సో ఇప్పుడే ఆ రోలర్ కోస్టర్ రైడ్ అయిపోయిన తర్వాత ఆల్ ద వే అటు నుంచి వచ్చేసి ఇక్కడ క్రిస్టల్ టవర్ అని ఉంది. సో లెట్స్ గో, లోపలికి అయితే వెళ్దాము. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద క్రిస్టల్ టవర్. సో ఫస్ట్ ఇది చూడడానికి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, బట్ దీని సడన్ డ్రాప్ ఉంటుంది చూడండి. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అంటే ఒక్కసారి నరకంకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకో విధంగా చెప్పాలంటే మనం లిఫ్ట్లో ఉన్నప్పుడు లిఫ్ట్ వైర్ కట్ చేస్తే సడన్ డ్రాప్ ఎట్లుంటుందో అలా అనిపిస్తుంది చెప్పాలంటే. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ డ్రాప్ అయిన తర్వాత మనం కేవ్స్ లోపలికి అయితే వెళ్ళిపోతాము. అండ్ లోపల స్మెల్ మాత్రం రియల్గా అయితే కేవ్స్ లోపలికి వెళ్ళిపోతే ఎట్లా అనిపిస్తుందో అలా ఉండే. చెప్పాలంటే ఆ ఫీలింగ్ మాత్రం కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఉండే. సో నేనైతే మస్ట్ ట్రై అని చెప్తాను అందరికీ, ఒకవేళ మీరు ఈ ప్లేస్ విజిట్ అవుతున్నట్టయితే. యాక్చువల్ అయితే కెమెరాస్ నాట్ అలౌడ్ ఫర్ ఆల్ రైడ్స్. ఆల్రెడీ నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే మెన్షన్ చేసినాను. నా సెల్ఫ్ వీడియో మాత్రం లేదు, బట్ వేరే వాళ్ళు రైడ్ చేసేటప్పుడు నేను క్యాప్చర్ అయితే చేసినాను. చూడండి ఎట్లా సడన్గా డ్రాప్ అయినారో. సో మొత్తానికి అయితే అడ్వెంచర్ టూర్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ అడ్వెంచర్ అంటే మరీ ఏదో పెద్దగా ఉంటాయని అనుకోకండి. జస్ట్ మన ఇండియా ఎగ్జిబిషన్ ఎట్లుంటాయో జైంట్ వీల్ అని, రోలర్ కోస్టర్ అని చిన్న చిన్నవి ఉంటాయి కదా, స్వింగ్, ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో అన్నీ పెడతా చూడండి, ఒక్కొక్క క్లిప్ కింద ఒక్కొక్క నేమ్, దాని స్పెసిఫిక్ నేమ్ ఇక్కడ ఏమంటారో. అండ్ ఆల్సో అన్నీ మస్తు ఉండే, మజా వచ్చింది అసలు చెప్పాలంటే. అండ్ మేమైతే అన్నీ పెద్ద రైడ్స్ చేసినాం, చిన్నవన్నీ అవాయిడ్ అయితే చేసినాము. అండ్ ఆల్మోస్ట్ ఒక 6-7 అయితే చేసినాము. అండ్ అందులో నాకు నచ్చింది బెస్ట్ అంటే ద పెండులం లాగా ఉంది కదా. సో ఇండియాలో యూజువల్గా పెండులం అంటారు, ఇక్కడ క్యానియన్ స్వింగ్ అని ఉంది చూడండి, జైంట్ క్యానియన్ స్వింగ్. సో అది నాకు చాలా నచ్చింది. బేసిక్గా నాకు కడుపులో ఎప్పుడైనా తిప్పుతుంది బేసిక్గా, కానీ నేను ఈసారి ట్రై చేసినాను. నాకు మజా అంటే మజా వచ్చింది చెప్పాలంటే, నా జెన్యూన్ ఫీలింగ్ చెప్తున్నాను నేను. సో యాక్చువల్లీ ఫస్ట్ ట్రై చేయొద్దు అనుకున్నాను, బట్ వీడియో కోసం అని చెప్పి ట్రై చేయాలని చెప్పేసి మరి ట్రై చేసిన. మజా అంటే మజా వచ్చింది. అండ్ ఆల్ ద వే మళ్ళీ రోలర్ కోస్టర్ ఎక్కినాను. చిన్న రోలర్ కోస్టర్ మాత్రం జుజుబీ అంత మజా ఏమంత అనిపించలేదు, జస్ట్ అక్కడక్కడే ఉంది చిన్నగా. బట్ పెద్ద రోలర్ కోస్టర్ ఎక్కిన తర్వాత 360 తిప్పిండు, క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. అండ్ థర్డ్ మోస్ట్ నాకు ఇష్టమైనది వచ్చేసి క్రిస్టల్ టవర్ ఉంది కదా. సో అదేం లేదు, జస్ట్ ఒక లిఫ్ట్ కేబుల్ కట్ చేసి ఎట్లా డ్రాప్ అయిపోతామో అట్లా ఆల్మోస్ట్ కిందకి అట్లా డ్రాప్ అయిపోయినాము. సో కింద కేవ్స్ లోపలికి తీసుకెళ్ళిపోయిండు. కిందకి వెళ్ళిన తర్వాత కొంచెం ఇట్లా స్మోక్ లా వచ్చింది, కింద కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ ఏమో పెట్టారు మంచిగా కనిపించడానికి. బట్ ఆ కేవ్ స్మెల్ అయితే ఏది ఉంటుందో అది జెన్యున్గా ఫీల్ అయినట్టు అనిపించింది. సో అందుకే నాకు మజా వచ్చింది అది కూడా. సో ఇవి ద 3 బెస్ట్. అండ్ ఒక 3 చూడండి, దాన్ని ఏమంటారు
అని మర్చిపోయినా, సో అది ఇక్కడ మెన్షన్ చేస్తా. సో అది కూడా మంచిగానే ఉండే యాక్చువల్గా, అది 4th. సో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో అందుకే చెప్తున్నా, ది బెస్ట్ అనిపించినవి అన్నీ మేము చేసినాము అండ్ చిన్న చిన్న అన్నీ వదిలేసినాము, అంత వర్త్ ఇట్ కాదు కాబట్టి. సో మళ్ళీ ఇప్పుడు గొండోలా తీసుకొని కిందకైతే వెళ్ళిపోవాలి. సో ఈ వీడియో మొత్తానికి ఇంతే. అండ్ వేరే ఏమున్నాయంటే చిన్న చిన్న రైడ్స్, చిన్నపిల్లలు ఇక్కడ. సో ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో 6 feet కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎంటర్ అయ్యి కొంచెం పజిల్ లాగా ఉంటుంది, ఇంకొక హోల్ నుంచి బయటికి రావాలి. సో అందరు చేస్తున్నారు చూడండి. అండ్ ఇంకొకటి ఇక్కడ శాండ్ ఉంది లోపల, కనిపిస్తుందో లేదా మీకు, చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, అట్లాంటివి ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ ఒక రైడ్ ఉంది చూడండి. సో ఆ రైడ్ ఇట్లా పైకి తీసుకెళ్ళి కింద కొట్లేస్తుంది. సేమ్ ఇట్లాంటిదే ఆ టవర్ యాక్చువల్గా క్రిస్టల్ టవర్లో ఉంది, బట్ ఇక్కడ చిన్న పిల్లలది ఇది. సో ఇట్లా పైకి తీసుకెళ్తుంది చూడండి. సో ఇట్లానే అందరు కూర్చున్నారు, సడన్గా డ్రాప్ చేసేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఇది చాలా చిన్నది, బట్ మనం వెళ్ళేది మాత్రం పీక్స్ బేసిక్గా. సో నాకు అందుకే అది కూడా నచ్చింది. సో ఈ వీడియో ఇంతే. అండ్ ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది యాక్చువల్గా అన్ని రైడ్స్ పెట్టేసరికి. సో ఈ వీడియో ఈరోజు ఇంకో దగ్గరికి వెళ్తాము. ఆల్మోస్ట్ టైం వచ్చేసి చార్జ్ కూడా అయిపోయింది వాచ్లో. సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది. అండ్ ఇంకో ప్లేస్ దగ్గరలోనే ఉంటుంది, హాట్ స్ప్రింగ్స్. అది కూడా చాలా క్రేజీ ఉంటుంది. దాని గురించి నేను పార్ట్ 2 వీడియోలో చెప్తాను. ఈ వీడియో మొత్తానికైతే ఇంతే. ఇఫ్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో, డూ లైక్, డూ షేర్, డూ సబ్స్క్రైబ్ అండ్ డూ కమెంట్స్. అండ్ వెళ్ళేటప్పుడు కుదిరితే నేను వ్యూ పెడతాను గొండోలా, అది అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా అవుతుంది. సో కొంచెం సేపు ఒక 5-10 minutes అట్లా ఎంజాయ్ చేసి ఏమైనా తినడానికి తీసుకొని ఇంకా వెళ్ళిపోతాం హాట్ స్ప్రింగ్స్కి. సో పార్ట్ 2 వీడియోలో మీరు అక్కడ చూడండి హాట్ స్ప్రింగ్స్ ఎలా ఉంటుందో. క్రేజీ ఉంటుంది అక్కడ ప్లేస్, దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. సో లెట్స్ గో, మొత్తం మౌంటైన్ వ్యూ తోటి. You got some mackerel clouds in a tie-dye sunset, red sun sinking in the west. Got the black silhouette of mountains in the distant back hanging at the camp with all my friends.